2007లో ఇక్కడ నుంచి ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం సైకిల్ యాత్ర ఇక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసినటువంటి ఉద్యమకారులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి మీ పేరు. నా పేరు నాచం శంకర్. మీరు సైకిల్ యాత్ర చేశారన్నారు కదా, ఎన్ని రోజులు ఇక్కడ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఎన్ని రోజులు అది సైకిల్ యాత్ర? హైదరాబాద్ నుండి 45 రోజులు ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసినాం. ఎక్కడెక్కడ పోయినా అంతా నడుస్తుంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత జన్నారం జంగల్లో పోయిన తర్వాత మాకు అటాక్ చేస్తుంది కూడా తయారైంది. ఆ టైంలో మేమేమన్నామంటే ఎవడు వస్తాడో రనరా చూసుకుందామని చెప్పి సైకిల్ యాత్ర మేము చేసినాం. తెలంగాణ వస్తే పిల్లలకు కానీ ఎవరికి కానీ డ్యూటీలు దొరుకుతాయి, మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితిలో నేను సైకిల్ మీద యాత్ర చేసిన. ఆనాడు అంత కష్టపడి తెలంగాణ కోసం మీరు సైకిల్ యాత్ర చేసి ఢిల్లీ వరకు తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న సమస్యలు అని చెప్పి ఢిల్లీ దాకా తీసుకెళ్లారు కదా, మరి అప్పుడున్న సమస్యలు అప్పటికి తెలంగాణ వస్తే మనకు సమస్యలు తీరుతాయి అన్నారు. తెలంగాణ వచ్చింది కానీ ఇప్పటికీ ఎలాంటి సమస్య? తెలంగాణ వచ్చిన తర్వాత సమస్యలే తీరడం లేదు. ఎక్కడికి వస్తున్నాయని, ఎవరు ఏం చేసినని, పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఎవరికి సాయం లేదు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు లేవు, కిరాయిలు కట్టాలంటే అయితే లేదు. ఇప్పటికీ పద్మారావు కూడా ఈ శంకర అని పిలుస్తాడు కానీ మాత్రం ఒక్కనాడు కూడా ఏం దాన్ని కూడా అడిగే ప్రసక్తి లేదాడ. ఇంకేం చేస్తారు వాళ్ళు? ఎవరైతే పైసలు ఉంటుందో, ఎవరైతే కాలు మొక్తాడో వాడి దగ్గర పోతాడు. మీరు అంత కష్టపడ్డారు, మరి అలాంటి ఉద్యమకారులని ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోయిందని చెప్తారా? బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ లేదు, ఇక బీఆర్ఎస్ ఎక్కడికి వస్తుంది? టీఆర్ఎస్ లేనప్పుడు బీఆర్ఎస్ ఎక్కడికి వచ్చింది చెప్పు. అందు గురించే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఏంటంటే లేని వాళ్ళకి బాగుపడాలని మా ఉద్దేశం. అది ఇలాంటి ఎంతోమంది వేలాది మంది ఉద్యమకారులు ఉన్నారు. అలాంటి ఉద్యమకారులు ఇప్పటికి చాలామంది తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కానీ ఏం చేస్తే బాగుంటుంది? లేని వాళ్ళని చూసి ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ ఏది లేనిది ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇప్పుడు ఉన్నోడే చేస్తలేడు, ఇక రేపు వచ్చే ప్రభుత్వం చేస్తుందని నమ్మకం ఏముంది? అందు గురించి అందరూ కలిసి రావాలని చెప్పి మాట్లాడుతున్నాం. సార్ మీ పేరు చెప్పండి. మీరు అప్పటి నుంచి ఉద్యమ కాలంలో ఉన్నారని చెప్తున్నారుగా, అంటే ఎలాంటి పోరాటం చేశారు? ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఏమని? నా పేరు జి గణేష్ అండి. నేను వారధుడ వాస్తవిని. నాకు బ్యాక్గ్రౌండ్ బిజినెస్ ఉంది. నేను ఇదే కాకుండా వాలంటరీ ఆర్గనైజేషన్ నేను గత 20 ఏళ్ళ నుండి నేను చేస్తున్నాను. నేను కన్జ్యూమర్ సొసైటీలో నేను సెక్రటరీని, సురక్ష కన్జ్యూమర్ సొసైటీ. సో నా అండర్లో దగ్గర 80 స్కూల్స్ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే తర్వాత నేను 10 ఇయర్స్ చేసిన తర్వాత ఉద్యమం వచ్చింది. మా సహచరుల వల్ల నేను ఉద్యమంలోకి ఎంట్రీ కావడం జరిగింది. నేను తెలంగాణ ఉద్యమ సమితిలో నేను ట్రెజరర్ని. దానికి తోడు గోదండరామ్ గారు సార్ గారు పెట్టిన జేసీలో నేను బౌద్ధనగర్ చైర్మన్గా వ్యవహరించి నా అండర్లో నేను ఎన్నో ఉద్యమాలు చేసి మా సహచరులతో ఎన్నో ఉద్యమాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత అందరి జీవితాలు బాగుపడతాయని అనుకున్నాం. కానీ ఇక్కడ వాస్తవంగా జరిగింది కాదు. పవర్ షేరింగ్ అయింది తప్ప ఉన్న కొంతమంది వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. కానీ మా సంస్థలో ఉన్న వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, ఈ రకంగా వాళ్ళు ఉన్నారు. మేము ఎన్నోసారి కేసీఆర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము, పద్మారావు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అట్లీస్ట్ మా సంస్థలో ఉన్న వాళ్ళ పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్ ఏమైనా పెట్టండి, బిజినెస్ పరంగా కానీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం వల్ల కానీ ఏ రకంగా వాళ్ళని న్యాయం చేయాలని కోరుకుంటే ఇప్పటి వరకు వాళ్ళ నుండి మేము ఆశించింది ఏమీ జరగలేదు. ఇది చాలా దీన స్థితిలో ఉన్న మా కార్యకర్తలను చూసి ఈరోజు మేము ఈ రకంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్దర్గా కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఇక్కడ మా సంస్థకు ఎవరైతే మాలాంటి ఉద్యమకారులకు ఎవరైతే అండగా నిలబడతారో వాళ్ళకు మేము 100% ఫర్దర్గా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇదే మేము కోరుకునేది మా సంస్థ నుండి.